ఆస్క్ డాక్టర్ జాన్ వాట్స్ అని టైప్ చేసి మీ క్వశ్చన్స్ అడగండి, తప్పకుండా రిప్లై చేస్తాను. రాజశేఖర్ సార్, నాకు రీసెంట్గా హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్ జరిగింది. ఆఫ్టర్ ట్రాన్స్ప్లాంట్ డ్యూటాస్ట్రేట్ 0.5 mg ప్రిస్క్రైబ్ చేశారు. బట్ ఐఎమ్ స్టిల్ స్కెప్టికల్ అబౌట్ ద యూసేజ్ ఆఫ్ ఇట్ బికాస్ ఆఫ్ ఇట్స్ పొటెన్షియల్ సెక్షువల్ సైడ్ ఎఫెక్ట్స్. కుడ్ యూ ప్లీజ్ అడ్వైజ్ వెదర్ టు యూజ్ ఇట్ అండ్ if it can be used, kindly also tell which one has lesser side effects, finasteride or dutasteride. హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్ జరిగిన తర్వాత ప్రత్యేకించి మీ సొంత వెంట్రుకలు ఫాల్ అవ్వకుండా ఉండడానికి అదే పనిగా ఫినాస్టరైడ్ కానీ డ్యూటాస్టరైడ్ కానీ డాక్టర్స్ ప్రిస్క్రైబ్ చేస్తూ ఉంటారు. మీకు కనుక డ్యూటాస్టరైడ్ ప్రిస్క్రైబ్ చేసినట్లయితే డెఫినెట్గా మీ సిచ్యువేషన్ గురించి ఆలోచించే ప్రిస్క్రైబ్ చేసి ఉంటారు. ఇప్పుడు మీకు వస్తున్న డౌట్ ఏదైతే ఉందో డ్యూటాస్టరైడ్ వల్ల ఏమైనా సెక్షువల్ సైడ్ ఎఫెక్ట్స్ వస్తాయా అంటే అటువంటి డౌట్ రావడం సహజమే. ఎందుకంటే ఫినాస్టరైడ్తో గనక మనం కంపేర్ చేసినట్లయితే డ్యూటాస్టరైడ్కి సెక్షువల్ సైడ్ ఎఫెక్ట్స్ వచ్చే ఛాన్సెస్ చాలా ఎక్కువ. సో ఒకవేళ మీరే గనక డ్యూటాస్టరైడ్ వాడడానికి ముందు వెనక అవుతున్నట్లయితే ఇమీడియట్గా మీ డాక్టర్ దగ్గరికి అప్రోచ్ అయ్యి వాళ్ళతో ఫినాస్టరైడ్ గురించి ఒకసారి డిస్కస్ చేయండి. ఒకవేళ మీ డాక్టర్ కనుక పర్మిట్ చేస్తే డెఫినెట్గా ఫినాస్టరైడ్ని వాడండి. లేదు మీ డాక్టర్ కనుక ఆలోచించి మీకు ఫినాస్టరైడ్ సరిగ్గా పనిచేయట్లేదు, మీకు డ్యూటాస్టరైడే కరెక్టే అంటే దానికి ఉండే సైడ్ ఎఫెక్ట్స్ అన్నీ ఒకసారి దృష్టిలో పెట్టుకొని వాడడం మొదలు పెట్టండి. ఒకవేళ మీకే కనుక అర్లీగా సైడ్ ఎఫెక్ట్స్ కనిపిస్తున్నాయి అంటే ఇమీడియట్గా దాన్ని స్టాప్ చేసి మళ్ళీ ఒకసారి మీ డాక్టర్ని అప్రోచ్ అయ్యి ప్రాపర్ ఆల్టర్నేటివ్ని వెతకాలి. బట్ చెప్పిన ట్రీట్మెంట్ని వాడకుండా అలా టైం డిలే చేస్తూ ఆలోచిస్తూ ఉండడంలో ఎటువంటి లాభము లేదు.